ఈ నాగార్జున విషయం పక్కన పెడితే మురళీమోహన్ లాంటి వాళ్ళది కావచ్చు, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళది కావచ్చు, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళది కావచ్చు, లేకపోతే ఫాతిమా కాలేజీలు కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, ఏమైపోయినాయి? ఎందుకు గులగొట్టలేదు మీరు? అంటే పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అన్నట్టు, అంతేనా? దయచేసి ఇటువంటి ద్వంద్వ వైఖరిలు బంద్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళను మేము కోరుతున్నాం, క్లియర్గా కోరుతున్నాం. మీరు చెప్పాలి ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ చిత్తశుద్ధి లేకుండా, లేకపోతే ఈ కావాలనే ఈ ఇంటర్నల్గా టార్గెట్ పెట్టుకొని చేస్తే మంత్రులు వ్యతిరేకించాలి, దాన్ని చెప్పాలి. సార్ చాలా గ్రౌండ్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఉచిత బస్సు తీసుకొచ్చిర్రు, ఇక్కడ ఆటో కార్మికులను హత్య చేసిర్రు. కరెక్టే విన్నారు సుమా, అలా ఆత్మహత్యలుగా హత్యలు, డైరెక్ట్ హత్యలు, అవి ఇండైరెక్ట్ కూడా కాదు, అక్కడ హత్యలు జరిగినాయి. అది ఉచిత బస్సు వల్ల జరిగినటువంటి పెద్ద దురదృష్టకరమైనటువంటి అంశం. దాని తర్వాత హైడ్రా, ఎంతమంది కుటుంబాలలో ఉన్నటువంటి పేదలు ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళను గులగొట్టి గుండె వాళ్ళకి చచ్చిపోయారు చాలామంది. అవి హత్యలే చేసారు మీరు. అక్కడ మూసి నిర్వాసితులు ఎవరు ఉంటారండి? మూసిల పక్కన ఓ ఎమ్మెల్యే గారి కొడుకో, ఎమ్మెల్యే గారి మనవరాలు ఉంటుందా? లేకపోతే ఓ మంత్రి గారి మనవడో, లేకపోతే మంత్రి గారి కోడలు ఉంటుందా? ముఖ్యమంత్రి గారి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారా అండి? మూసి నిర్వాసితులు ఎవరు ఉంటారు? పేదోళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు ముళ్ళు కట్ట తీసుకొని ఇట్లా పొడుస్తూ ఉంటారు, వాళ్ళని పొడుస్తుంది. అది మూసి కథ. మళ్ళీ దాని తర్వాత తీసుకుంటే ఇప్పుడు హెచ్సియు భూములు అని అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు హర్షిస్తుర్రా, వ్యతిరేకిస్తుర్రా? ఒక్కసారి ఆలోచన చేయండి.